యెస్. అలాగే అక్కడ బెంగుళూరు కోర్ట్ గూడా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. ఎందుకంటే అక్కడ కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రభుత్వం దీన్ని సెక్యూరిటీ కల్పించడం కోసం ఈ ఆస్తులకి ఏదైతే మీరు చెప్పినటువంటి ప్రాపర్టీస్ అన్నిటికి అలాగే వజ్ర వైడూర్యాలు అలాగే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ వీటన్నిటిని కూడా సెక్యూరిటీ కల్పించడానికి ఇప్పటివరకు తమకు ₹7,00,00,000 ఖర్చయింది. కాబట్టి తమిళనాడు ప్రభుత్వమే ఈ అమౌంట్ గూడా తిరిగి చెల్లించాలి అనేటువంటి ఆదేశాలను గూడా ఇచ్చింది. దీన్నెలా చూడాలండి? అంటే కేవలం సెక్యూరిటీ ఇవ్వడం కోసమే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చయ్యాయంటారా? ఖచ్చితంగా అండి. అది మరి అది కూడా ప్రజాధనమే కదా! ప్రజాధనం వృధాగా మరి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే ఈ కేసు బెంగుళూరుకి పోస్ట్ చేశారు. సీబీఐ వాళ్ళు బెంగుళూరులో ఇది మొత్తం ట్రయల్ అంతా జరిగింది. అయితే దీని కేసు పూర్వపరాలు మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి విజయ్ గారు. ఎందుకంటే 1990లో మొట్టమొదటిసారిగా జయలలిత గారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఆమె ఎన్నికల అఫిడవిట్లో, అంటే పోటీ చేసినప్పుడు ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఎన్నికల అఫిడవిట్లో తన స్థిరాస్తులు, చరాస్తులు ఈ వివరాలను ఇస్తారు, మనందరికీ తెలుసు. ఆ విధంగా ఆమె ఎప్పుడు తన ఆస్తుల విలువ మొత్తం 2 కోట్లుగా చూపించేది ఆ సమయానికి. ఎందుకంటే ఆమె సుదీర్ఘకాలం తమిళ్, తెలుగు, అదేవిధంగా హిందీ తదితర రంగాల్లో ఆమె హీరోయిన్ గా పనిచేసింది. కాబట్టి ఆమెకు ఆస్తులు ఉన్నాయి సహజంగానే. ఆ రోజుల్లో 96లో ఆమె చూపించిన అఫిడవిట్ లో ఆమె ఆస్తుల విలువ 2 కోట్లు. అయితే ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా 90-96 మధ్య కాలంలో ఆమె విపరీతంగా అయినటువంటి ఆస్తులు కూడబెట్టినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడులో 3,000 ఎకరాలు కొనుగోలు చేశారు. 5 షెల్ కంపెనీలు, అందులో 2 కంపెనీలు, ఒకటి జయలలిత గారిది నేరుగా ఉన్నది, ఒకటేమో ఆమె సహచరి అయినటువంటి శశికళ గారిది. ఈ 2 కంపెనీలు, అదేవిధంగా వాళ్ళ బంధువర్గం, శశికళ బంధువర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఈ మొత్తం 5 కంపెనీల ద్వారా 3,000 ఎకరాలు కొన్నట్టుగా వాళ్ళు చూపించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడానికి జయలలిత గారు ఏం చెప్పారంటే, అప్పుడు ఒక పబ్లికేషన్ పెడుతున్నట్టుగా, జయా పబ్లికేషన్స్ పేరుతో ఒక పత్రికను పెడుతున్నట్టు, ఆ పత్రికకి అభిమానులు, అదేవిధంగా అన్నాడీఎంకే కార్యకర్తలు జీవిత చందాలు కట్టినట్టుగా, అంటే 16,000 నుంచి 18,000 రూపాయలు జీవిత చందా ఆ పత్రిక అనమాట. ఆ విధంగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశామని చెప్పి అప్పుడు చెప్పారు.